అమ్మ చేసే ఈ రొట్టెలు నాకైతే చాలా చాలా ఇష్టం. అమ్మ చెప్పిన విధానంలో, అమ్మ నేర్పించిన విధానంలో ఈరోజు మీకు ఈ రొట్టెలను చేసి చూపించబోతున్నా. ఇవి రుచిగానే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. బరువు తగ్గడానికైనా, ఎముకల దృఢత్వానికైనా ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి మనకి తొందరగా వేయదు. బరువు తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మార్నింగ్ టైంలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, అంతే కాకుండా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇవి నెల రోజుల పాటు మనకి నిల్వ ఉంటాయి. తద్వారా మనం ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా కూడా తినొచ్చు. పిల్లలకి ఇలాంటి ఫుడ్‌ని మనం అలవాటు చేస్తూ రావాలి. చిరుధాన్యాలను మళ్ళీ మన పిల్లలకి మనం పరిచయం చేయాలి. మరి ఈరోజు నేను మా అమ్మ చేసిన సజ్జ రొట్టెలను మీకు కూడా పరిచయం చేయబోతున్నా. మీరు చూసి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇందులోకి మనం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ దాల్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసేసుకోవాలి. మనం ఇలా కప్పు కొలతతో తీసుకున్నామంటే వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేయాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని గాని, నూనెని కానీ వేసేసుకొని, అలాగే స్పూన్‌ని అందులోకే వేసేసాము అంటే మనకి విజిల్ వచ్చేటప్పుడు అంత పొంగిపోకుండా మంచిగా ఉంటుందనమాట. ఇక్కడ వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి పొంగిపోకుండా ఉండడం కోసం నేనిలా స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకే ఒక విజిల్ రావాలి. చాలండి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిలొచ్చాక స్టవ్ మీద నుంచి దించి ఆవిరి మొత్తం పోయేదాకా పక్కనుంచుకోండి. ఈలోపు మనం మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల కొబ్బరి తురుము లేదా 3 ఇంచుల కొబ్బరిని కట్ చేసి వేసుకోండి. 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క ఒక ఇంచు, 3 లేదా 4 లవంగాల్ని వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేయండి. చూసారుగా ఈ విధంగా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసేసి పక్కనుంచేసేసుకోండి. చూడండి, ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా. పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం మళ్ళా స్టవ్‌ని వెలిగించేసేసుకొని ఇదంతా మరొకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్పూన్ వేసాం కదా! ముందుగా అది పక్కకు తీసేసుకోండి. తర్వాత చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఒకే ఒక విజిల్ చాలండి, మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే కట్ చేసుకున్న 2 బాగా పడిన టమోటాలని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి, వెల్లుల్లి, గరం మసాలా అదంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి, మళ్ళీ ఒకసారి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని టమోటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంటే లో ఫ్లేమ్‌లో ఒక 3 లేదా 5 నిమిషాలు ఉంచుకున్నామంటే టమోటా, ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్‌గా అయిపోతుంది. అలాగే మనం వేసుకున్న మసాలా కూడా బాగా కర్రీకి అంటుకుంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా, టమోటా బాగా ఉడికిపోయింది కదా! చూడండి, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయిందో చూడండి. ఇప్పుడు మనం పోపును పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అంతే. ఇంకా ఇందులోకి ఏమీ వేయక్కర్లేదండి. అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేయకోకుండా ఇలా పోపును పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఈ పోపే చాలా రుచినిస్తుంది. ఇప్పుడు పోపును పెట్టేసుకున్నాం గదా! కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే ఎనీ రొట్టెల్లోకైనా, అంటే చపాతీలోకైనా, సజ్జ రొట్టెల్లోకైనా, జొన్న రొట్టెల్లోకైనా, బియ్యపు రొట్టెల్లోకైనా ఇలా అన్ని రకాల రొట్టెల్లోకి బాగుంటుంది. రైస్‌లోకి, ముద్దలోకి కూడా చాలా చాలా బాగా ఉంటుందండి ఈ దాల్ కర్రీ. మేమైతే ఈ కర్రీని కందిబేడల కారం అంటాము. ఇది రాయలసీమ ఫేమస్ కర్రీ అండి. ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. కాయగూరలు కూడా ఏమీ అక్కర్లేదు. మన దగ్గర 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ ఉంటే చాలు. ఇక బ్యాళ్ళు ఎలాగో ఉంటాయి కాబట్టి మనం ఈ కర్రీని చాలా చాలా రుచిగా తయారు చేసేసుకోవచ్చు. ఇక రొట్టెను ప్రిపేర్ చేసుకుందాం. ఈ పిండిని కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పుల సజ్జ పిండిని తీసుకోవాలి. ఏదైనా కప్పు కొలతతో ఇలా తీసుకోండి. లేదా ఒక కప్ అయినా సరే. మీరు పెద్ద కప్పుతో అయినా మీకెంత కావాలో అంత వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 కప్పులకి 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేస్తున్నాను. మీరు 1 కప్పు తీసుకుంటున్నట్టయితే పావు కప్పు వేరుశనగ విత్తనాలు వేసేసుకోండి. వీటిని లైట్‌గా వేయించుకోవాలి. జస్ట్ చూడండి, అక్కడక్కడ చిన్న చిన్నగా మచ్చలొచ్చాయంటే చాలు. చూస్తున్నారుగా అంతే. లైట్‌గా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుందండి. పచ్చివే అయినా వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే లైట్‌గా వేయించుకోవడం వల్ల రుచి ఇంకా బాగుంటుంది. ఇలా వేయించుకున్న ఈ వేరుశనగ విత్తనాలని చల్లబడ్డాక మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ వేరుశనగ విత్తనాల పొడిని మనం ఇందాక సజ్జ పిండిని వేసుకున్నాం కదా! అందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3-4 స్పూన్ల దాకా నువ్వుల్ని వేసేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా 1, 2 స్పూన్ల దాకా, అంటే మీరు తినగలిగే స్పైసీని బట్టి వేసేసుకోండి.
కరివేపాకును ఒక 2 రెమ్మలు చిన్నగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సజ్జలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. బరువు తగ్గడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే షుగర్ కంట్రోల్‌లో ఉండడానికి కూడా ఇవి మనకి మంచిగా సహాయపడతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులో కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి తోడ్పడతాయి. ఇక నువ్వుల గురించి చెప్పక్కర్లేదు. కాల్షియం ఇందులో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పాలు తాగని వారు నువ్వులు తింటే శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. ఇక వేరుశనగ విత్తనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో ఐరన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకొని మనం మార్నింగ్ టైమ్‌లో రొట్టెల్లాగా తయారు చేసుకుంటూ ఉన్నామంటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పండి. పొడి పిండినంతా బాగా కలిపాక కొద్దిగా పిండిని తీసుకొని రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని, తర్వాత కొద్ది కొద్దిగా చల్లనీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా తడుపుకోవాలి. చపాతీ ముద్దలోకి మనం వాటరు కొద్దిగా వేసుకున్నా సరిపోతాయి. కానీ ఈ సజ్జ పిండి అనేది వాటర్‌ని ఎక్కువగా పీల్చుకుంటుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా చేసుకున్నాక 5-10 నిమిషాలు చేత్తో బాగా మర్దన చేయాలి. అలా చేయడం వల్ల పిండి జిగట వస్తుంది. రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోకుండా మనకి చపాతీలాగా బాగా చక్కగా వస్తాయి. చూడండి ఈ విధంగా పిండి ముద్దను సాఫ్ట్‌గా చేసేసుకొని, ఇప్పుడు మనం చేతుల్ని శుభ్రం చేసేసుకోవాలి. చేతులకంతా ఎక్కువగా అంటుకొని ఉంటుంది కదా! ఇలా ఉంటే మనం రొట్టె చేసుకునేటప్పుడంతా కూడా పిండి ఎక్కువగా అంటుకుంటుంది. అందుకని శుభ్రం చేసుకున్నాక, ఇప్పుడు మనకి ఎంత సైజులో ఉండ కావాలో అంత సైజులో తీసేసుకొని, మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసేసుకొని, ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. ఇక్కడ నేను పొడి పిండి కోసం కూడా సజ్జ పిండిని వాడుతున్నాను. ఈ సజ్జ పిండిని కొద్ది కొద్దిగా పొడి పిండిగా చల్లుకుంటూ నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా రొట్టెను ఒత్తుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వేళ్ళకి పొడి పిండిని అద్దుకుంటూ ఉండాలి. లేదనుకోండి రొట్టె మన వేళ్ళకి అంటుకొని వచ్చేస్తుంది. మనం ఎలా అయితే చపాతీ ఒత్తేటప్పుడు పైన, కింద పొడి పిండిని చల్లుకొని రోటి కర్రతో ఒత్తుతామో, అదే విధంగా ఇప్పుడు కూడా కింద, పైన పొడి పిండి అనేది ఉండాలి. ఇలా వేళ్ళకి పొడి పిండిని మధ్య మధ్యలో అద్దుకుంటూ మనం రొట్టెను ఒత్తుకోవాలి. మీరు గమనించినట్టయితే ఇక్కడ మరొక చెయ్యిని నేను రొట్టెకు చుట్టూతా అడ్డు పెట్టాను. ఎందుకంటే రొట్టె మంచి రౌండ్ షేప్‌లో రావడానికి, అలాగే చివర్లంతా కూడా విరిగిపోకుండా మంచిగా రావడానికి ఇలా మరొక చెయ్యి మనకి సహాయపడుతుందనమాట. ఒక చేత్తో మనం వేళ్ళ సహాయంతో రొట్టెను వెడల్పు చేస్తూ ఉంటాం. మరొక చెయ్యిని రొట్టె మంచిగా రౌండ్ షేప్‌లో రావడానికి అడ్డు పెడుతూ ఉంటాం. ఇలా రొట్టెను ఒత్తేసేసుకొని చూడండి వేళ్ళ సహాయంతో ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో. ఏమాత్రం విరిగిపోవడం కానీ అలా ఏమీ జరగదండి. మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని వేడెక్కిన తర్వాత మనం ఒత్తిన రొట్టెను వేసేసుకొని కొన్ని సెకన్ల పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత పైన తడిగుడ్డతో మనం ఇలా పొడిపిండిని క్లీన్ చేసేసుకోవాలి. ఒక సైడ్ పొడిపిండి ఎక్కువగా ఉంటుంది కదండీ! ఆ పొడిపిండి అంతా కూడా మనం రొట్టె చేసుకున్న తర్వాత తెల్లగా లేకోకుండా అంటే పొడి పొడిగా లేకోకుండా ఉండడం కోసం ఇలా తడి బట్టతో మనం క్లీన్ చేసేసుకున్నామంటే ఆ పొడిపిండి అంతా కూడా వెళ్ళిపోతుంది. మరొక సైడ్ అవసరం లేదండి. ఎందుకంటే మనం పైన రొట్టె పైన పొడిపిండిని తక్కువగా వేసుకుంటాం. కింద సైడ్ ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి, ఒక సైడ్ మాత్రమే తడి బట్టతో అలా పొడిపిండినంతా క్లీన్ చేసేసుకోవాలి. మరొక సైడ్ అవసరం లేదు. ఇలా రొట్టెను అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఆ రొట్టె మనకి కాలేలోపు మరొక రొట్టెను ఒత్తుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ పిండి ముద్దను మరొకసారి మెత్తగా చేసేసుకోవాలి. అప్పుడు జిగట వస్తుంది. రొట్టె విరిగిపోకుండా వస్తుంది. ఇలా రొట్టె ముద్దను మనం కొద్దిగా వెడల్పుగా చేసుకున్నాము అంటే అన్ని వైపులా రొట్టె సమానంగా వస్తుందన్నమాట. చపాతీకైతే మనం ముద్దను పెట్టేసేసి రోటి కర్రతో ఒత్తేస్తాము. కానీ రొట్టెకి మాత్రం కొద్దిగా ముద్దను వెడల్పుగా చేసేసుకొని, తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రొట్టెను ఒత్తేసేసుకోవడమే. చాలా ఈజీగా రొట్టె స్ప్రెడ్ అవుతుందండి. చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఒక రొట్టె మనకి పెనం పైన కాలేలోపు మరొక రొట్టెను మనం తయారు చేసేసుకోవచ్చు. చూడండి మీకు చేత్తో ఈజీగా రొట్టె పైకి రాదు అనుకుంటే మీరిలా స్పూన్‌తో సహాయంతో అయినా సరే రొట్టెని చేతిలోకి వేసేసుకోవచ్చు. చూడండి ఆ రొట్టె మనం కాల్చేలోపు మరొక రొట్టె ఫ్రై అయిపోయింది. ఇలా ఒక రొట్టెను పెనం పైన వేసుకొని మరొక రొట్టెను మనం చేత్తో ఒత్తుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. ఏ మాత్రం కూడా విరిగిపోలేదు కదా! ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళు కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరొక రొట్టెను వేసినప్పుడు పెనాన్ని మనం పొడి బట్టతో క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే పెనం పైన పిండంతా ఉంటుంది. సజ్జ పిండి ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేసుకొని మరొక రొట్టెను వేసుకోవాలి. ఇలాగే రొట్టెలన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవాలి. రొట్టె ఒక వైపున అంటే పొడిపిండి ఎక్కువున్న వైపున మనం తడి బట్టతో క్లీన్ చేసేసుకోవాలి. రెండు వైపయితే అవసరం లేదు. ఇలాగే రొట్టెను అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా అటు, రెండు వైపులా ఇటు అంటే 2 సార్లు
ఒకవైపు 2 సార్లు ఒకవైపు తిప్పుతూ కాల్చామంటే రొట్టె అనేది మనకి బాగా క్రిస్పీగా అయిపోతుంది. ఇలా రొట్టెలన్నీ కాల్చుకుంటూ ఉండాలి. అలాగే పెనాన్ని ప్రతిసారి కూడా క్లీన్ చేసేసుకొని మరొక రొట్టెను వేసుకుంటూ ఉండాలి. రొట్టెలన్నీ కూడా అయిన వెంటనే మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోకుండా పొయ్యి గట్టున పెట్టేసాము అంటే అవంతా కూడా మనకి చాలా చాలా క్రిస్పీగా అయిపోతాయి అండి. మా చిన్నప్పుడు మా అమ్మ రొట్టెలన్నీ చేసి పొయ్యి గట్టున అలాగే పెట్టేసేది. దాదాపు ఒక 30-60 నిమిషాల పాటు అలాగే పొయ్యి గట్టున ఉంచేసి, తర్వాత వాటిని స్టోర్ చేసి పెట్టేది. అవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు మేమైతే ఉండనిచ్చేవాళ్ళం కాదు. 2, 3 రోజులకే మా అమ్మ ఎన్ని రొట్టెలు చేసినా తినేసేవాళ్ళం. అంత రుచిగా ఉంటాయి. ఈరోజు నేను మా అమ్మ చేసినట్టుగానే చేసేసాను. మీరు కూడా ఇదే విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇందులోకి వేడి నీళ్ళు కూడా అవసరం లేదండి. నేను చెప్పిన విధానంలో పిండి తడిపి చూడండి. ఎంత చక్కగా రొట్టెలొచ్చేస్తాయో. ఇది మన హెల్త్‌కు చాలా చాలా మంచి ఫుడ్. ప్రతిరోజు కూడా ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వస్తున్న అంటే ఈ ఆయిల్ ఫుడ్స్‌కన్నిటికి కూడా బాయ్ బాయ్ చెప్పి, కొన్ని రోజులు ఈ ఫుడ్‌ను మీరు తీసుకొని తిని చూడండి. మీ ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుందో. మరి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం, చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.